ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ వీడియోలో మీ అందరికీ కూడా చాలా ముఖ్యమైన సమాచారము, ఉచిత సర్వదర్శనము, అలాగే నడక మార్గం టోకెన్లు మనకు 3 రోజులు రద్దు చేస్తున్నారండి. దానికి సంబంధించి ఈ జనవరిలో ఏ డేట్లకి రద్దు చేస్తున్నారు, నడక మార్గం టోకెన్లు ఎప్పుడు నిలిపివేస్తున్నారో చెప్తానండి. ఫస్ట్ పాయింట్, జనవరి 25న తిరుమల కొండపైన రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. రథసప్తమి కారణంగా ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత అనగా జనవరి 24వ తారీఖున, 25వ తారీఖున, 26 ఈ 3 రోజులు కూడా తిరుపతిలో మీకు ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇవ్వరు, నడక మార్గం టోకెన్లు ఇవ్వరు. రథసప్తమి కారణంగా 3 రోజులు కూడా మీకు సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు ఇవ్వరు. దయచేసి గుర్తుపెట్టుకోండి. స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ నెల 22వ తారీఖున మీ అందరికీ కూడా తిరుపతిలో 23వ తారీఖు సంబంధించి, జనవరి 23కి సంబంధించి సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు ఇస్తారు. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. కానీ ఈ నెల 23వ తారీఖున మీకు తిరుపతిలో ఎటువంటి టోకెన్లు 24వ తారీఖు సంబంధించింది ఇవ్వరు. మీ అందరికీ తెలుసు కదా, ఒకరోజు ముందుగా వస్తే మరుసటి రోజుకి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్లు తిరుపతిలో ఇస్తారు. అర్థమైంది కదా. ఈ నెల 23వ తారీఖున తిరుపతిలో మీకు ఏ టోకెన్లు 24వ తారీఖు సంబంధించి ఇవ్వరు. అలాగే ఈ నెల 24వ తారీఖున కూడా 25వ తారీఖు సంబంధించి ఎటువంటి నడక మార్గము, అలాగే సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. మరొక పాయింట్ ఏమిటి, ఈ నెల 25వ తారీఖున మీ ఎవ్వరికీ కూడా 26వ తారీఖు సంబంధించి సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు ఇవ్వరు. అర్థమైంది కదండి. మీకు స్క్రీన్ పైన క్లియర్గా పెట్టా చూడండి. 22nd SSD given for 23rd date, 23rd SSD not given for 24, అట్లా క్లియర్గా ఉంది చూడండి. 24th SSD నాట్ గివెన్ ఫర్ 25, 25th SSD నాట్ గివెన్ ఫర్ 26. అర్థమైంది కదా. ఇక మీ అందరికీ కూడా ఈ నెల 26వ తారీఖున తిరుపతిలో మీకు టోకెన్లు ఇస్తారండి. అది కూడా 27వ తారీఖు సంబంధించి ఇస్తారు. అర్థమైంది కదా. నడక మార్గము, సర్వదర్శనం టోకెన్లు 26వ తారీఖున ఇస్తారు. దయచేసి ఈ 5 డేట్లు మీరు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పాపం చాలామందికి ఈ విషయాలన్నీ తెలియక వచ్చేస్తారండి. ఒకరోజు ముందు వచ్చేసి మళ్ళీ ఇబ్బంది పడతారు. ఒకవేళ మీకు ఈ నెల 24, 25, 26 జనవరిలో దర్శనము కావాలి అని అనుకుంటే నేరుగా ఏ టోకెన్ లేకపోతే తిరుమల కొండపైకి వెళ్ళి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉచిత దర్శనం చేసుకోండి. డైరెక్ట్గా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళిపోండి. అంతేగాని తిరుపతిలో ఏ టోకెన్లు ఇవ్వరు. అర్థమైందా. ఇక చాలామంది అడుగుతారు 24న, 26న, 25న ఇంకా ఏమైనా రద్దు చేశారా అని. నేను చెప్పిన ఇవి మాత్రమే తిరుపతిలో రద్దు చేశారు. మీకు ఏమైనా టికెట్లు ఉంటే ఆ టికెట్ల ద్వారా మీరు డైరెక్ట్గా తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకోండి. అర్థమైంది కదండి. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఈ 3 రోజులు సర్వదర్శనము, నడక మార్గం రద్దు చేశారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.